ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈజీగా, టేస్ట్‌గా ఉండే ఎగ్ మ్యాగీ నూడిల్స్ తయారీ విధానం చూసేద్దామా? పిల్లలకి, పెద్దలకి నచ్చే ఈ రెసిపీ కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మరైతే చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని, వాటర్‌ని పోసుకొని, ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకొని, కొద్దిగా నూనెను కూడా పోసుకొని, రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా కాగుతున్న నీటిలో మనం తీసుకున్న మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! నూడిల్స్ వాటిని వేసి ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించబాకండి. వేసిన నూడిల్స్ అనేవి విడివిడిగా వచ్చేస్తాయి. అట్లాగే కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా చిమ్మిడ కొట్టినా సరే టేస్ట్ అంత బాగోదనమాట. ఈ స్టేజ్‌లో ఒకసారి బంద్ చేసేసి స్ట్రైనర్‌ని పెట్టుకొని స్ట్రైన్ చేసుకోవటమే. ఇప్పుడు వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళలో అలాగే ఉంచేస్తే కిందంతా చిమిడిపోతుంది. లేదా కొంచెం ఎక్కువ మిగులు ఉడికితే గనక పైనుంచి కొద్దిగా ఆయిల్‌ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టేసుకొని దీనిలోకి కొద్దిగా నూనెను పోసుకొని, చిన్న ఉల్లిపాయి, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 కోడిగుడ్లను కూడా బీట్ చేసి వేసుకోండి. అప్పుడు బావుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి బాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలన్నిటిని సైడ్‌కి పెట్టేసి ముందు గుడ్డుల్ని ఉన్నాయి కదా! చక్కగా క్రంబుల్‌లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి బుర్జీలాగా చేసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, అట్లాగే కారంను కూడా వేసుకోవచ్చు. దీన్ని మ్యాగీతోనే కాదండి, ఇప్పితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఏదన్నా బావుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని పైనుంచి ఇన్‌స్టంట్ మసాలా కూడా వచ్చింది కదండీ! ఆ ప్యాకెట్‌ని కూడా పైనుంచి వేసేసుకొని, మొత్తాన్ని ఈవెన్‌గా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత డిష్ ఔట్ చేసుకోవటమేనండి. ఎంత టేస్ట్‌గుందో దీనిలో కొత్తిమీర వేయటం మాత్రం మర్చిపోబాకండి. టేస్ట్ బావుంటుంది. దీన్ని వేడిగా తింటేనే బావుంటుందండి. చల్లారిన కొద్దీ టేస్ట్ అనేది మారిపోతుంది. అంతేనండి. మ్యాగీ చేసినంత ఈజీగా ప్రిపేర్ చేశాం కదా! టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. మరైతే మీరు ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.